ములుగు జిల్లా తాడవాయి మండలం నార్లపూర్ గ్రామానికి చెందిన జర్నలిస్టు శ్రీకాంత్ రెడ్డిపై జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ వద్ద జర్నలిస్టులు నిరసన తెలిపారు. తాడవాయి మండలం ఆంధ్రజ్యోతి విలేకరిపై జరిగిన దాడికి నిరసనగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని నినాదాలు చేశారు. జర్నలిస్టుపై దాడి చేసి కత్తితో పొడిచి చంపే ప్రయత్నం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. జర్నలిస్టుల రక్షణ కొరకు ప్రత్యేక చట్టాలను రూపొందించాలి అన్నారు. మేము భావిస్తున్నాం, జర్నలిస్టులపై దాడి చేయడం అని అంటే అమానుషం. అది అంటే జర్నలిస్టులపై ప్రశ్నించేటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసినటువంటి జర్నలిస్టులపై దాడులు చేయడం అనేది నిజంగా కూడా ప్రశ్నించే గొంతు నొక్కడమే అవుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మేము భావిస్తున్నాం. ఇది సరైనది కాదు. ఎవరైతే దుండగులు అమానుషంగా దాడి చేశారో, హత్యాయత్నానికి పాల్పడ్డారో వారిపై వెంటనే కఠినంగా శిక్షించి జైలుకు పంపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడడం కోసం నిరంతరం నిస్వార్థంగా పనిచేసే జర్నలిస్టుల పైన దాడులు జరగడం చాలా దురదృష్టకరం. ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఆంధ్రజ్యోతి రిపోర్టర్పై నిన్న కొంతమంది గుర్తు తెలియని దుండగులు దాడి చేయడం జరిగింది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల అందరం కూడా యూనియన్లకు అతీతంగా ఏకమై మేము ఈరోజు అంబేద్కర్ సెంటర్లో నిరసన చేయడం జరిగింది. ఇది కేవలం ఆంధ్రజ్యోతి రిపోర్టర్ శ్రీకాంత్ రెడ్డిపై జరిగిన దాడి కాదు, ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. ఇది ప్రజల యొక్క స్వేచ్ఛను భంగం కలిగించడం కోసం కొంతమంది పెత్తందారులు చేస్తున్న దాడులు. ఈ మీడియా వ్యవస్థ ఏదైతే ప్రజలకు అందవలసిన ఫలాలు అందకపోవడంలో మీడియా మిత్రులు దీన్ని వార్తల రూపంలో చూపించడం జరుగుతూ ఉంది. చూపించే వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం, అంటే నాలుగో పిల్లర్గా చెప్పుకునే ఈ మీడియా వ్యవస్థను నిర్వీర్యం చేయడం కోసము అంతటా జర్నలిస్టులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. దీనికి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని జర్నలిస్టు వ్యవస్థను అభివృద్ధి చేయడం కోసము కఠినమైన చట్టాలను తీసుకురావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఎవరైతే శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతా ఉన్నాం. ఒకవేళ శిక్షించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్లకు అతీతంగా ప్రజా సంఘాలను కలుపుకొని మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈరోజు మేము జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాకతీయ ప్రెస్ క్లబ్ పక్షాన తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు జర్నలిస్టులపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఏదైతే ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉన్నటువంటి జర్నలిస్టుపై శ్రీకాంత్ రెడ్డిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేయడం ఇది సమాజానికే అమానుషం. ఎందుకంటే వార్తా సేకరణలో భాగంగా అనేక రకాలైనటువంటి వార్తలను బయటికి తీసే క్రమంలో వారికి కొంతమందికి నచ్చక ఇది బయట పెడుతున్నారనే ఉద్దేశంతో అతనిపై దాడి చేసినట్టుగా మాకు తెలుస్తూ ఉంది. ఇది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వారిని కఠినంగా శిక్షించని ఎడల మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ జర్నలిస్టులు అందరం ఏకతాటిగా మేము తెలియజేస్తున్నాం.